హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ప్రజెంట్గా అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను సమ్మర్ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అండ్ వాటికి సంబంధించిన కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో దాని ప్రకారం మీరు కార్డ్ ఆఫర్స్ అప్లై చేయాలి. అండ్ ముఖ్యంగా సమ్మర్ సేల్స్ అంటే బాగా గుర్తొచ్చేది ఫస్ట్ కూలర్లు అలాగే ఏసీలు. సో ఏసీల మీద మాత్రం ఈసారి సూపర్ అండ్ మైండ్ బ్లాస్టింగ్ ఆఫర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వెరీ రీసెంట్గా నేను మన డీల్స్ ఛానల్లో నేను పెట్టిన పోస్ట్లోంచి కొనుక్కున్న ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్లో కొన్న ఏసీ. ఇది ఏసర్కి సంబంధించిన 1.5 టన్ను 3 స్టార్ ఏసీ అనమాట. అండ్ దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. జనరల్గా 1.5 టన్ను 5 స్టార్లు 45 నుంచి 48 వేల దాకా ఉంటాయి. 1.5 టన్ను 3 స్టార్లు 35 నుంచి 40 వేల మధ్యలో వ్యారీ అవుతూ ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా 35,000 వేసుకున్నా కానీ ఒక నార్మల్ బ్రాండ్ అయినా ఒక ప్రీమియం బ్రాండ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ ఏసర్కి సంబంధించిన ఈ 1.5 టన్ను 3 స్టార్ ఏసీ జనరల్గా 36,000 35,000 మినిమం ఉంటుంది. అండ్ ఇది ఆ రోజు డీల్లో మనకి అరౌండ్ 26,000కి వచ్చింది. 26,000కి ఇంత మంచి బ్రాండ్ నుంచి అండ్ ఇంత మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న ఎక్సలెంట్ ఏసీ ఆఫర్ అంటే ఖచ్చితంగా ఇది ఒక లూట్ డీల్ అనే చెప్పాలి. సో నేను మీకు ముందే చెప్తున్నాను, ప్రతిసారి మీకు డీల్స్ వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా టెక్నిక్స్లో కానీ షార్ట్ వీడియోస్లో కానీ ఇలాంటి వీడియోస్లో కానీ చెప్తూనే ఉన్నాను. ఛానల్లో యాక్టివ్గా ఉంటేనే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోనూ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అసలే సేల్స్ నడుస్తున్నాయి. ఎవరైతే ఈ సమ్మర్ సేల్స్లో మంచి ఏసీలు కానీ రీఫ్రిజిరేటర్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ యాక్టివ్గా ఉండాలి. అప్పుడే ఇలాంటి భారీ భారీ లూట్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ సంబంధించిన కొన్ని బేసిక్ ఫీచర్స్ అండ్ ఇది ఈ బడ్జెట్లో అంటే నాకు వచ్చిన 26-27 వేల రూపాయల బడ్జెట్లో వర్తా కాదంటే ఫస్ట్ స్ట్రైట్ ఆన్సర్ 26-27 వేల రూపాయల బడ్జెట్లో ఇది మైండ్ బ్లోయింగ్ అండ్ మీకు బ్లైండ్ టేక్ ఆన్సర్ అనమాట. సింపుల్గా తీసుకోవచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటే మీకు ఈజీగానే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా చూసుకుంటారు. అండ్ ఏసర్ అనేది ఒక టాప్ బ్రాండ్ కాబట్టి దీన్ని మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మంచి ప్లాస్టిక్ టఫ్గా ఉంది. అండ్ అవుట్ సైడ్ యూనిట్ కూడా క్వాలిటీ అనేది చాలా టఫ్గా ఉంది. అది కంప్లీట్ మెటల్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉంది. రెగ్యులర్గా వచ్చే అవుట్డోర్ యూనిట్లకి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది 1.5 టన్ను 3 స్టారు. మ్యాక్సిమం కూలింగ్ కెపాసిటీ దీనికి 5100 వాట్స్ ఉంటుంది. అండ్ 50% దగ్గర మీరు రన్ చేస్తున్నా కానీ ఇన్పుట్ పవర్తో మీరు అరౌండ్ 2600 వరకు ఇది తీసుకుంటుంది అనమాట. అండ్ ఇది ఒక ఎక్సలెంట్ వాల్యూస్ అని చెప్పాలి ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ ముఖ్యంగా దీంట్లో ఇది 4-వే స్వింగ్తో వస్తుంది. అండ్ 4-in-1 కన్వర్టబుల్ కూడా స్టాండర్డ్ మోడ్లో మీకు 100%తో రన్ అవుతుంది. అలాగే మీకు 65 అలాగే మీకు 75 90 95 ఇలాంటి 4-in-1 కన్వర్టబుల్ కూడా చేసుకోవచ్చు. అండ్ 4-వే స్వింగ్ చేస్తుంది. అండ్ దీంట్లో సూపర్ చిల్ మోడ్ ఉంది. అలాగే మీకు ఇంకా ఎనర్జీ సేవింగ్ మోడ్ ఉంది. అండ్ ఏఐ సెన్స్ ఉంది. ఏఐ సెన్స్ అనే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ దీంట్లో. ఇది 3 రకాల సెన్సార్ల మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఇదేంటంటే ఒకటి టెంపరేచర్ అంబియన్స్ సెన్సార్ అనమాట. ఇండోర్లో ఉన్న టెంపరేచర్ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ఇది బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ కండెన్సర్కి ఎంత పవర్ ఇవ్వాలో కండెన్సర్ సెన్సార్ ద్వారా కూడా మీకు అది తీసుకుంటుంది. అండ్ రిఫ్రిజిరెంట్ ఎంత మీకు ఇవ్వాలో అనేది ఎంత కూల్ చేయాలనేది కూడా ఇది ఏఐ సెన్స్ ద్వారానే తీసుకుంటుంది అనమాట. ఇది ఒక ఎక్సలెంట్ ఫీచరు. ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీనికి ఒక డిస్ప్లే కూడా ఉంటుంది, హిడెన్ డిస్ప్లే లాగా ఉంటుంది. సో దీని ఫీచర్ కూడా చాలా బాగుంది. అండ్ రిమోట్ కూడా చాలా సింపుల్గా క్లాసిక్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా మీకు అన్ని రిమోట్లోనే ఉంటాయి. అండ్ మీకు వెర్టికల్ స్వింగ్ చేసుకోవచ్చు, హారిజాంటల్ స్వింగ్ చేసుకోవచ్చు, టెంపరేచర్స్ రెగ్యులర్గా ఉండేది. 4-in-1 కన్వర్టబుల్కి సంబంధించిన బటన్ ఉంటుంది. అండ్ మీకు 4-వే స్వింగ్కి సంబంధించిన బటన్ ఉంటుంది. సూపర్ చిల్ మోడ్ సంబంధించిన బటన్ ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు రెగ్యులర్ 2.5 ఫిల్టర్తో పాటు ఒక మైక్రో ఫిల్టర్ కూడా దీంట్లో వీళ్ళు యాడ్ చేశారు డస్ట్ని మనకి కాపాడటం కోసం. అండ్ దీంట్లో ఆటో క్లీనింగ్ టెక్నాలజీ ఉంది. అలాగే యాంటీరస్ట్ కోటింగ్తో వస్తుంది. అండ్ ఇది 100% కాపర్ మెటీరియల్ని దీంట్లో యూజ్ చేస్తారు. ఓవరాల్గా మనకి దాదాపు ఒక ప్రీమియం బ్రాండ్లో ఏవైతే మన ఫీచర్స్ చూస్తూ ఉంటామో ఒక వైఫై మోడ్ ఒక్కటే లేదు దీంట్లో. రిమైనింగ్ అన్నీ కూడా 26,000 రూపాయల బడ్జెట్లో అంటే ఖచ్చితంగా ఇది ఒక మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అనే చెప్పాలి. అండ్ దీని ఇన్స్టాలేషన్ కూడా ఈజీగానే ఉంది. సో మేము జనరల్గా ఆర్డర్ వచ్చిన తర్వాత వెంటనే మనకి క్లయింట్ కూడా వస్తారు కదా మనకి సర్వీస్ చేసేవాళ్ళు, 1,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ మీరు అడిషనల్గా దాని స్టాండ్ ఏదో కొనుక్కోవాల్సి వస్తుంది అవుట్డోర్ యూనిట్కి, అది ఒక 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ దాన్ని సెటప్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మనకి టెక్నీషియన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మేము రకరకాలుగా
టెక్నీషియన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫోటోలు వీడియోలు అయితే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. రెగ్యులర్గా ఏసీ ఇన్స్టాలేషన్ అనేది ఒకే ప్రాసెస్లో ఉంటుంది. వాళ్ళు వస్తారు, దాన్ని సెటప్ చేసి పోతారు. అండ్ నాయిస్ విషయానికి వెళ్తే మాత్రం అంత గొప్పగా నాయిస్ అయితే ఎక్కువేం రావట్లేదు, రీజనబుల్గా ఉంది. అంటే ఇది ఒక 1.5 టన్ ఏసీ కాబట్టి మీ రూమ్ సైజ్ అనేది 120 స్క్వేర్ ఫీట్ నుంచి 180 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు పైన సీలింగ్ ఉండాలి, సీలింగ్ ఉంటేనే మీకు ఇంకొంచెం బెటర్ కూలింగ్ అవుతుంది. సీలింగ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ టైం పడుతుంది కూల్ అవడానికి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఎవరికి సూట్ అవుతుందంటే జనరల్గా 1.5 టన్ 3 స్టార్కి 1.5 టన్ 5 స్టార్కి పవర్ కన్జంప్షన్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. పెద్దగా లక్షల కోట్లలో ఉండదు, వేలల్లో కూడా ఉండదు, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇది ఎవరికి సూట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏసీ అనేది ఒక 1 ఇయర్ కాలంలో మీరు బాగా హెవీగా వాడే టైప్ అనుకోండి, మీరు ఖచ్చితంగా 1.5 టన్ 5 స్టార్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. లేదు నేను యావరేజ్గా మోడరేట్గా వాడుతూ ఉంటాను, తక్కువ టైమే వాడుతుంటాను, అంటే ఒక 24 అవర్స్లో ఒక 1 అవరే వాడతాను, ఇలానే అనుకునే వాళ్ళైతే 1 అవర్ 2 అవర్స్ ఎక్కువ వాడుతుంటారు, సమ్మర్లో కూడా తక్కువే వాడతాను అనుకున్న వాళ్ళకైతే 1.5 టన్ 3 స్టార్ ఈజ్ ఎనఫ్. మీరు 5 స్టార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ బాగా హెవీగా వాడే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా 1.5 టన్ 5 స్టార్కి వెళ్ళండి. బట్ 1.5 టన్ 5 స్టార్ మీకు 45,000 మినిమమే ఉంటాయి. సో ఇది దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ కూలింగ్ బాగుంది. ఫస్ట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నా కానీ కూలింగ్ కెపాసిటీ బాగుంది. అండ్ బాగా తొందరగా కూల్ అవుతుంది. సూపర్ చిల్ మోడ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ రిమోట్ అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. దీంట్లో మనం అంతకంటే పెద్దగా ఏముంటాయి. మెయిన్గా కావాల్సిన కూలింగ్ కెపాసిటీ, ఇది మంచి వాల్యూస్. 5100 అంటే చాలా మంచి వాల్యూస్ అనే అర్థం. సో నన్ను అడిగితే సూపర్ ప్రైజే. ఇలాంటి డీల్స్ అనేవి వస్తూ పోతుంటాయి, యాక్టివ్గా ఉండాలి మీరు. ఇలాంటివి కావాలి అనుకుంటే ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటేనే దొరుకుతూ ఉంటాయి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అలా కాదు అనుకుంటే సింపుల్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,38,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయ్యి ఈ సీజన్ సేల్స్లో యాక్టివ్గా ఉండండి. ఇలాంటి డీల్స్ ఒకటేంటి వందలు కొనొచ్చు. సో నేను వచ్చినప్పుడు మీకు పెడతాను. నేను ఆటోమేటిక్గా నేను కూడా నాకు రిక్వైర్మెంట్ నేను కూడా కొనుక్కుంటూనే ఉంటాను. మీరు చాలా ప్రొడక్ట్స్ నా దగ్గర చూసే ఉంటారు మీరు. సో యాక్టివ్గా ఉండాలి, అలాంటప్పుడే తెలుస్తూ ఉంటాయి. సో ఇది సూపర్ వాల్యూ ఫర్ మనీ. ఈ బడ్జెట్లో అయితే వాల్యూ ఫర్ మనీ డైరెక్ట్ ఆన్సర్. సో మంచిగా ఉంది ఏసీ మాత్రం. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.